రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ us మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లరా బాగున్నారా? దేవుని యొక్క మహా కనికరమును బట్టి ఈ రోజు దేవుడు మనకిస్తున్న చక్కని వాగ్దానము మరి దేవుడు అందించడానికి ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ ఛానల్ గ్రోత్ కోసం ప్రార్థన చేయండి. ఈ ఛానల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎన్నో ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి చక్కని మెసేజెస్ ఉన్నాయి. మరి స్త్రీల కూడికి సంబంధించి సువార్త కూడిక, విజ్ఞాపన, ఆదివారం ఆరాధన, ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక ఇంకా బలపడటానికి ఎన్నో మెసేజెస్ ఉన్నాయి. మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. మీకు ఉపయోగకరంగా ఉన్నాయి, మేము ఆధ్యాత్మికంగా బలపడగలము, ఇది నిజంగా దేవుని యొద్ద నుంచి వస్తున్నటువంటి మాట అని మీరు నమ్మినట్లయితే ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి. లేదంటే ఫాలో అయిపోయినా పర్లేదు. అందుకే దేవుడు మరి ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను. సింపుల్ గా అండి. ఇంగ్లీష్ లో కూడా ఇలా ఉంది, డు నాట్ బి అఫ్రైడ్ ఫర్ ఐ యామ్ విత్ యు. అంటే నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. డు నాట్ బి అఫ్రైడ్ ఫర్ ఐ యామ్ విత్ యు. ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. సింపుల్ గా దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఎందుకంటే చాలా మంది ఎదుటి వారిని దూషిస్తారే కానీ ఎవరు ఆశీర్వదించరు. అంటే ఎదుటి వారిని బట్టి కొంత కుటుంబాల్లో కావచ్చు, రక్త సంబంధికుల మధ్య కావచ్చు, ఉద్యోగాలు చేసే ప్లేసుల్లో కావచ్చు, వ్యాపారాలు చేసే దగ్గర కావచ్చు, మన జీవనోపాధి చేసే సామాజికంగా అయినా సంఘపరంగానైనా ఎక్కడైనా సరే ఆ మానవ మనుగడలో ఎదుటి వారి గురించి మంచి ఒపీనియన్ కలిగి ఉండేటటువంటి పర్సంటేజ్ తక్కువగా ఉన్నారు ఈ దినాలలో. ఒకప్పుడు మన పితరుల దినాల్లో అయితే ఎంతో ఆత్మీయత, ఎంతో మానవత్వము, మంచి రిలేషన్స్, మంచి అనురాగభరితమైనటువంటి మానవ సంబంధాలు, ఎంతో చక్కని స్వచ్ఛమైనటువంటి ప్రేమను కనపరిచేవారు. కపటం ఉండేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వారికి ఇవ్వడంలోనే, ఎదుటి వారి క్షేమం కోరుకోవడంలోనే ఆ దినాలలో మంచి స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉండారు వారు. కానీ ఈ దినాలలో ఎదుటి వారిని ఎంతసేపటికి దూషించటము, వ్యతిరేకించటము, హేళన చేయటము, అపహాసన చేయటము, వాళ్ళెంతలే అంటము, తక్కువ చూపు చూడటము, వారికి ఉన్న బలహీనతల్ని పెట్టి విమర్శించడము, వారిని దూషించటము, వారిని ఫ్రీగా వారిని బట్టి చెడ్డ ప్రచారాలు చేయటము, ఈ విధంగా ఎదుటి వారిని బట్టి ఎక్కువగా నెగిటివ్ థాట్స్ కలిగినటువంటి దినాలలో ఉన్నాం మనం. ఎదుటి వారి క్షేమం కోరుకునే పరిస్థితుల్లో మనం అసలు లేం. మీరు కొంచెం డెవలప్ అవుతున్నారా అంటే వారిని ఎలాగా అణగదొక్కాలి అనే ఆశతోనే హృదయము ప్రేరేపించబడినటువంటి మానవ జీవితాలు ఈ దినాల్లో కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవుడు ఈ రోజు నిజంగా స్పెసిఫిక్ గా మీరు రిసీవ్ చేసుకోండి. మీ హృదయాల్లో ఒక గొప్ప కార్యము దేవుడు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. విశ్వసించి నమ్మండి. మీరు ఆశీర్వదించండి ఎదుటి వారిని మీరు ఎంత బ్లెస్ చేస్తే మీరంత ఆ వాపు తిరిగి మీ మీదకి వస్తుంది. దీవించు ప్రభా అంటే మారు మనసు లేకుండా, క్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తులో నీకు రాకుండా ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు వెళ్తాయని నేను అన్న. కానీ దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భక్తి చేస్తూ, ఒకవేళ చిన్న చిన్న లోపాలు ఉన్నా, చిన్న చిన్న బలహీనతలు ఉన్నా వారిని సరిచేసి వారిని ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. దీవించు ప్రభా అనే నీ నోటితో నువ్వు పలికినట్లయితే, నువ్వేదైతే పలికావో అది మరలా తిరిగి నీకు వస్తుంది. ఒక పెద్ద లోయలో ఉండి మనము ఒక గట్టిగా అరిచినప్పుడు ఆ రీసౌండ్ మరలా మనకి వినిపిస్తుంది. అది సైంటిఫిక్ గా మనకందరికీ తెలుసు. సో అలాగే అది మరలా ఒక బంతిని ఒక గోడ కొడితే మరలా అది ఎలా తిరిగి వస్తుందో, అలాగే నీ జీవితంలో నువ్వేదైతే పలుకుతావో పాజిటివ్ గా నీ నోట ఏదైతే వస్తుందో అది మరలా నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు. ఇది అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అండి. ఒకసారి క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. ఇది అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన మాట. దేవుడు అబ్రహాముకి ఈ మాట ఇచ్చాడు. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను ఆశీర్వదిస్తానని దేవుడు డైరెక్ట్ గానే అబ్రహాముతో చెప్పాడు. కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. నీ ఆశీర్వచనమే వారికి ఆశీర్వాదంగా మార్చేదను. అంటే వారిని నువ్వు ఆశీర్వదిస్తావు కాబట్టి ఆశీర్వాదం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే కదా. అబ్రహాముకి దేవుడు నువ్వు ఆశీర్వదించిన వారిని నేను నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే అబ్రహాం ఆశీర్వదిస్తూ వచ్చాడు కదా, అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించాడు కదా. కాబట్టి మనం పాజిటివ్ థింకింగ్ తో వెళ్దాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న నీ యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు.
ఈ కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మేము ఎవరినైతే ఆశీర్వదిస్తామో వారిని నువ్వు దీవిస్తానని, ఆశీర్వదిస్తానని ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనం. అబ్రహాము ఆశీర్వాదం అయ్యా, అబ్రహాము ద్వారా వచ్చిన ఆశీర్వాదాలన్నీ మావే ప్రభు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అబ్రహాముకు ఆ దినాన్ని వాగ్దానం చేశావు. ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవునిగా మాతో మాట్లాడుతున్నాం. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే తండ్రి ఆర్థిక లేమి, అప్పుల భారము, కుటుంబ సమస్య, వ్యక్తిగత సమస్య, పిల్లలకు ఫీజులు కట్టలేని స్థితి అయా, ఎక్కడెక్కడైతే నా తండ్రి అనారోగ్య పరిస్థితులను బట్టి కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయించుకోలేక రకరకాల వ్యాధుల చేత బాధపడుతున్నారు. కంటి సమస్యలు నాయన అయా, ఈ సమస్యలు వ్యక్తిగత మానసిక అయా అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు. అటు బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాము యేసునామంలో తండ్రి. భారతదేశాన్ని దీవించండి నాయన, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ప్రత్యేకంగా తండ్రి అయా పేద బిడ్డలు నాయన అయా మరి ఫీజులు కట్టలేక అయా గవర్నమెంట్ చదువులు చదువుతున్న బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. వారిని ఉన్నతంగా ఆశీర్వదించండి. అద్భుతమైన స్థానాల్లో బిడ్డలు ఉండటానికి సహాయం దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు కూడా తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే మూయబడిన గర్భాలను తెరవండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. నీ యందు నిజమైన భక్తి చేయించిన బిడ్డల్ని నాయన మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. మేము కూడా తండ్రి నీ సన్నిధిలో బలమైనటువంటి నీ ఆత్మ బలముతో నింపబడి అనేక ఆత్మను నీ యొద్దకు నాయన గ్యాదర్ చేయడానికి తగిన జ్ఞాన వివేచన ఆత్మచేత మమ్మల్ని నింపండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి ఆయుధము నిరాయుధం అయిపోవును గాక యేసు నామములో తండ్రి. మాకు వ్యతిరేకంగా లేచిన ప్రతి నోరు కూడా మూయబడును గాక యేసు నామములో తండ్రి. ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీకే మహిమ ఘనత ప్రభావంలో తెచ్చుకుని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహా కనికరం మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.